గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సెన్సెక్స్ నిఫ్టీ ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా M&M, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఇన్వెస్టర్స్ కి తగు సూచనలు, సలహాలు అందించడానికి మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. శేషు గారు నమస్కారం. నమస్తే అండి. శేషు గారు, ప్రెసెంట్ మార్కెట్స్ సెన్సెక్స్ 100 పాయింట్స్ ప్లస్ ఉందండి, నిఫ్టీ 35 పాయింట్స్. సో ఈ బుల్ రన్ ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైమ్ హై మారిపోతుంది. సో ఈ బుల్ రన్ ఎన్నాళ్ళు కొనసాగొచ్చు అంటారు? మార్కెట్స్ స్టడీగా ఉన్నాయి, స్టడీగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. అటు గ్లోబల్ గా మనకి ప్రస్తుతానికి ఎటువంటి నెగటివ్స్ పరంగా లేవు, ఫస్ట్ పాయింట్. తర్వాత డొమెస్టిక్ గా కూడా మనకి కూడా పెద్దగా నెగటివ్స్ అయితే లేవు. ఓవరాల్ గా ఇప్పుడున్న మార్కెట్స్ ఇదే విధమైన ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం అంటే మరి ముఖ్యంగా ఈ నెలలో ఎఫ్ఐఎస్ నుంచి కూడా మనకి సపోర్ట్ అనేది చూస్తున్నాం. ఎఫ్ఐఎస్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంది. కాబట్టి ఓవరాల్ గా నిఫ్టీ పరంగా, ఇండెక్స్ పరంగా నేనైతే బేరిష్ అయితే లేను. స్టడీగా కొంచెం స్లోగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది, మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా సెల్లింగ్ అనేది లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ గా మనం చూస్తున్నాం. ఒక 4-5 వారాలుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ ఉంది. ఈరోజు పర్లేదు, బట్ నిన్నగానే గమనిస్తే మరీ దారుణంగా విపరీతమైన సెల్లింగ్ అనమాట. దాదాపు మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా ఎంఎస్సీలో కానీ బిఎస్సీలో కానీ అన్ని నష్టాల్లో క్లోజ్ అయినాయి. కాబట్టి అక్కడ వరింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఏవైతే అబ్నార్మల్ గా పెరిగాయో, ఏవైతే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ వాటన్నిటిలో కూడా బాగా సెల్లింగ్ చూస్తున్నాం. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ సెల్లింగ్ అనేది ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇండెక్స్ పరంగా అయితే నేను బులిష్ ఉన్నాను ఓవరాల్. రైట్ సార్, అంకిరెడ్డి గారు కాల్ చేశారు మీతో మాట్లాడడానికి. అంకిరెడ్డి గారు నమస్కారం సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, స్టాక్స్ చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో. ఓకే, మా డౌట్ సార్, లైక్ అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో డౌన్ అవుతున్నాయి సార్. అది హోల్డ్ చేయొచ్చు సార్, లేకపోతే ఇది షార్ట్ టర్మ్ కరెక్షన్, లేకపోతే how to wait or how to sell and how to when it will be lower level how to buy sir? ఇప్పుడే ఆన్సర్ చేశారు. ఓకే శేషు గారు. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే ఐ మీన్ స్టార్టింగ్ దాని గురించి మాట్లాడాము. సో మీరు కూడా దాని గురించి అడిగారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంటే మీరు దేంట్లో ఉన్నారు, డిపెండ్స్ అంటే ఏ కంపెనీ అనేది, అంటే దాని బట్టి ఉంటుంది. అది నిజంగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉండి వాల్యూ ఇంకా దాంట్లో ఉంటే ఆ కంపెనీలో మీరు హోల్డ్ చేయొచ్చు. అట్లా కాకుండా ఫండమెంటల్స్ ఏం లేకుండా వితౌట్ ఎనీ రీజన్ స్టాక్ పెరిగింది అనుకోండి, అది మనకి చాలా చాలా డేంజర్. జీవితంలో కూడా రావండి. మీరు ఇంకొకటి అడిగారు ఎన్ని రోజులు మళ్ళీ పెరుగుతాయి, అట్లా ఏమి ఉండదండి. కొన్ని అంటే మెజారిటీ స్టాక్స్ ఈ రోజు పెరిగిన స్టాక్స్ అన్ని కూడా 95% అన్ని కూడా మళ్ళీ ఏదో ఒక టైంలో ట్రెండ్ రివర్స్ అవుతుంది. ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ మునిపటే హైస్ రావండి. 5 ఏళ్ళు రావు, 6 ఏళ్ళు రావు, 10 ఏళ్ళైనా సరే మీరు హోల్డ్ చేసినా ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా బిహెచ్ఎల్ మనకి 260కి వచ్చింది. ఇదే లెవెల్ కి 2008 లో 260కి వచ్చింది. అంటే దగ్గరగా మనకి 12 అంటే 16 ఇయర్స్ పట్టిందండి. మళ్ళీ బిహెచ్ఎల్ మళ్ళీ ఆ రేటుకి రావడానికి 16 ఏళ్ళు పట్టింది. సో ఇటువంటివి ఉంటాయండి స్టాక్ మార్కెట్ లో. కాబట్టి మీరు అసలు ఏంటి, ఆ కంపెనీ ఏంటి, ఆ బిజినెస్ ఏంటి, ఆ గ్రోత్ ఉంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అతి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేశారు. రాజు గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, మనతో పాటు అడగండి. యూకేఎస్ మిషన్స్ గురించి అండి సార్ చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యూకేఎస్ మిషన్స్ నేను 200 షేర్స్ 330లో తీసుకున్నానండి. దాన్ని హోల్డ్ చేయొచ్చా? 300 ఉంది ఇవాళ, అదే కదా? అవునండి. రైట్. ఓకే, లోకేష్ మిషన్స్ ఒక చిన్న మైక్రో క్యాప్ కంపెనీ అండి. అదే విధంగా రీసెంట్ గా బాగా పెరిగింది. ఇటువంటి స్టాక్స్ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ హవా ఉన్నంత కాలం పెరుగుతాయండి. సో వన్స్ రీటైలర్స్ సైడ్ నుంచి మనకి సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏం లేదు. రీటైల్ ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంట్స్ కొత్తగా మనం చూస్తున్నాము. ఫిబ్రవరిలో కూడా 40 లక్షల డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి.
ఇది తగ్గింది అనుకోండి నెంబర్, ఆటోమేటిక్ గా ఇటువంటి స్టాక్స్ అన్ని పడుతూ ఉంటాయి. ఆల్రెడీ లోకేష్ మిషన్స్ లాస్ట్ ఒక 1 month నుంచి మనకి కరెక్షన్ లో ఉంది. సో నేను కూడా ఈ కరెక్షన్ కొనసాగవచ్చు అండి. బట్ ఓకే, నెంబర్స్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే అంటే ఎక్స్పెన్సివ్ స్టాక్, ఇటువంటి స్టాక్స్ కి మనం ఎగ్జాక్ట్ గా మనం ఏం చెప్పలేమండి. అంటే ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు, ఇది జరగవచ్చు, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ముందుకు వెళ్ళడం కన్నా కిందకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. క్వాలిటీ స్టాక్స్ లో ఉండడం బెటర్. లేదా మీకు బాగా దీని గురించి బాగా తెలిసి ఉండి మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే అప్పుడైనా సరే మీరు బుక్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ రోహిత్ కాల్ చేశారు. రోహిత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది కొనాసా కన్జ్యూమర్స్ అండ్ టాటా స్టీల్, ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా? కొనాసా కన్జ్యూమర్స్ అండ్ టాటా స్టీల్. ఓకే, శేషు గారు. ఏ స్టాక్ అన్నారండి? టాటా స్టీల్ గురించి ఇవ్వాలండి. సొనాటానా మీరు అడిగింది? రోహిత్ గారు కమ్ అగైన్. కొనాసా కన్జ్యూమర్. హొనాజా కన్జ్యూమర్స్. ఓకే అండి, యా ఒకటండి. కొనాసా కన్జ్యూమర్ అనేది మీరు ఈ టైంలో అసలు కొనకూడని స్టాక్ కి ఎగ్జాంపుల్ గా ఇది చెప్తానండి. పెరగొచ్చేమో బట్ చాలా 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 ఇది ఇటువంటి స్టాక్స్ కి చాలా జాగ్రత్త ఉండాలి. ఓన్జా కన్జ్యూమర్ అంటే ఓన్జా కన్జ్యూమర్ అంటే మామాయత్ ఉంది కదండి. మామాయత్ కానీ అంటే మనం యాసిడిక్ మెడిసిన్ అంటాం, అంటే బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉన్నారన్నమాట. ఓన్జా కన్జ్యూమర్ అంటే డర్మాకోన్. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్వాలాజిక్ అన్నీ అక్వైర్ చేశారు. తర్వాత డాక్టర్ షేక్ అనే ఒక కంపెనీ ఉంది, దాన్ని తీసుకున్నారు. ఈ విధంగా తీసుకుని రీసెంట్ గా ఐపీఓకి వచ్చారు. ఐపీఓ నుంచి కూడా బాగా పెరిగింది. సో దీంట్లో ఇనిషియల్ గా ముందు పెట్టిన అందరికి కూడా బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చాయండి. సో స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ₹3 యావరేజ్ ప్రైస్ పడింది. ఈ రోజు 400. అదేవిధంగా శిల్పా శెట్టి యాక్టర్స్ తెలిసిందే, 44 కోట్లు ఇందులో సంపాదించారు అనమాట. 2018 లో ఇన్వెస్ట్ చేశారు. ఏదైనా సరే బిజినెస్ లో మీరు ముందు ఉండాలి. సో ఇప్పుడు ఈ టైంలో దీన్ని కొనాలా అంటే వద్దని చెప్తాను. అంటే ఈ ఏదైతే బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇందులో దిగుతున్నాయండి. కొన్ని 100 బ్రాండ్స్ ఉన్నాయి, 100 కాదు 1000 కూడా ఉన్నాయి అనమాట. కాబట్టి చాలా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది ఫ్యూచర్ లో. దీన్ని ఇది కూడా నాకైతే అంత ప్రొడక్ట్స్ కూడా అంత గొప్పగా ఉండవండి. వీళ్ళ ఓన్ ప్రోడక్ట్ మామా ఓన్ ప్రొడక్ట్స్ గొప్పగా ఉండవు. కాకపోతే అక్వాలాజికా, డాక్టర్ షేక్ ఈ 2 కంపెనీస్ ప్రొడక్ట్స్ బాగుంటాయి. వద్దని అవాయిడ్ చేయండి. టాటా స్టీల్ అయితే మీరు ఎవరి డేట్లో కూడా కొనుక్కోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. నా దగ్గర ఐపీఓలా యూనిపాట్స్ అనేది 100 అలాట్ అయినాయి. అది అక్కడే ఉన్నది, అమ్ముకొని ఎగ్జిట్ కమ్మంటారా? అలాగే పీటీసీ ఇండియా అనేది 100 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా సార్, ఉండమంటారా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? యూనిపాట్స్. యూ ఫర్ ఉత్తరప్రదేశ్. యూనిపాట్స్ ఇండియానా? యూనిపాట్స్ ఐపీఓ. యా శశి గారు, అది ఇప్పుడు యూనిపాట్స్ ఇండియా అంటే 576 ఉంది ఈరోజు మార్కెట్ ప్రైస్. అది కరెంట్ మార్కెట్ ప్రైస్ యూనిపాట్స్ ఇండియా. అదే ఐపీఓ ప్రైసే ఉన్నది, చాలా రోజులు అవుతుంది. ఓకే ఓకే, మీరు దీంట్లో ఎగ్జిట్ కావాలనుకుంటారు అంతే కదండి? అదే ఉండమంటారా? ఏమన్నా ఉంటే డబ్బులు వస్తాయా, ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే, నా ఉద్దేశం ప్రకారం దీంట్లో మీరు లాస్ట్ 1 month నుంచి కొంచెం అప్ ట్రెండ్ అయితే ఉంది. ఇప్పుడు ఒక నిమిషం, ఆయన ఐపీఓ అలాట్ అయిన రేట్ దగ్గరే ఉన్నదట ప్రస్తుతం. వద్దండి, మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఎగ్జిట్ తీసుకోండి. మీరు ఇంకా చూస్తూ ఉంటే కొంచెం పెరిగినట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం, అంటే ఓవరాల్ కంపెనీ పరంగా బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ చెప్తున్నాను. సో ఇది పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. ఇంకా మీరు ఎగ్జిట్ కాకపోతే ఇంకా ఎంత కిందకైనా వెళ్ళవచ్చు అని మీరు ఎగ్జిట్ తీసుకుంటే. రవికుమార్ గారు, మీ ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇన్ఫీబీమ్ స్టాక్ 33 రూపీస్ లో తీసుకున్నామండి. ఇప్పుడు ప్రతిసారి 40కి వెళ్ళి మళ్ళీ 40 నుంచి మళ్ళీ 32కి 33కి వస్తుంది, మళ్ళీ 40కి వస్తుంది. రెసిస్టెన్స్ ఎలా ఉందా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇన్ఫీబీమ్ 40కి వెళ్ళింది, మళ్ళీ 40 నుంచి మళ్ళీ 33కి పడిపోతుంది. ఓకే,
ఇన్ఫీబీమ్ ఉంచండి ప్రస్తుతానికి, ఉంచండి. ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఈసారి మీరు ఏదైతే పదం ఉపయోగించారో రెసిస్టెన్స్ అనేది, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా రెసిస్టెన్స్ సపోర్ట్ ఇవి కాదండి. మీరు అసలు ఏంటి ఇన్ఫీబీమ్ అంటే ఏం చేస్తారు, వీళ్ళ బిజినెస్ ఏంటి, వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. అదే మీరు ట్రేడర్ అయితే అది కాదండి. ట్రేడింగ్ అయితే మీరు రెసిస్టెన్స్, సపోర్ట్, స్టాప్ లాస్, ఎగ్జిట్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఇన్ఫీబీమ్ అంటే ఏం కంపెనీ, మీరు ఏం చేస్తారు, వీటి మీద మీరు అవగాహన పెంచుకోండి. ప్రస్తుతానికైతే ఉంచండి. అంటే దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డిజిటల్ పేమెంట్ లో ఉన్నారు. ఇక్కడ ఈ బిజినెస్ మోడల్ ఇవంతా కూడా మనం టైం ఇక్కడ ఈ వేదిక ద్వారా ఎక్కువ మాట్లాడుకోలేదు. ప్రస్తుతానికి అయితే ఉంచండి. గ్రోత్ పరంగా బాగుందండి. గ్రోత్ అనేది ఇప్పుడే బాగా గ్రోత్ అనేది ఉంది, ఉంచండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నటరాజ్ గారు కాల్ చేశారు. నటరాజ్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో సార్. చెప్పండి నటరాజ్ గారు. సార్ నోవా అగ్రిటెక్ గురించి చెప్తారా? నోవా అగ్రిటెక్ ఏంటి మీ డౌట్ ఏంటి సార్ అందులో? సార్ షేర్స్ ఉన్నాయి, సేల్ చేయమంటారా ఉంచుకోమంటారా? ఓకే, శశిగారు నోవా అగ్రిటెక్. అవును ఇవన్నీ కూడా చాలా ఎగ్జిట్ కానండి. ఫస్ట్ మీరు ఎగ్జిట్ తీసుకోండి. నెంబర్స్ కూడా ఎంత బాగానే ఉన్నాయి కానీ, బట్ ఇవన్నీ కూడా ఏంటంటే డేంజర్ స్టాక్స్ అండి. ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా చిన్న సైజ్ కంపెనీస్. వీళ్ళు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి అదంతా సరిగా తెలియదు, ఎవరికి సరిగా తెలియదు. వాళ్ళు చెప్పే ఆ నెంబర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నాకు తెలియదు. బట్ ఓవరాల్ గా చిన్న సైజ్ చిన్న కంపెనీ అయినా కూడా నెంబర్స్ పరంగా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ బాగానే ఉంది కంపెనీ పరంగా. కాకపోతే ఏంటంటే ఇటువంటి చిన్న కంపెనీస్ మనకి క్షుణ్ణంగా ఆ కంపెనీ గురించి మనం తెలుసుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే అవాయిడ్ చేయడం బెటర్. ప్రస్తుతానికైతే డొమెస్టిక్ ఫండ్స్ కూడా కొన్ని 1-2 చిన్న ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి స్టాక్ అయితే బాగానే ఉంది. మీరు అంటే బాగానే ఉంది, అట్ ద సేమ్ టైం బాగానే ఉంది అంటూనే ఇటువంటి చిన్న స్టాక్స్ ట్రెండ్ అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం అండి. ఏదర్ సైడ్ పెరిగినా పన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. పెరిగినా కూడా ఇక్కడ నుంచి డబల్ అయిపోవచ్చు, పన్నా కూడా ఇక్కడ నుంచి 50% పడవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ శేషు గారు నమస్తే సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్బి ఇన్ఫ్రా 2 షేర్లు నా దగ్గర ఉన్నాయి సార్. ప్రస్తుతం లాస్ లో ఉన్నాను. అది కొద్ది చెప్పారు సార్ వాటి గురించి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకొని లాస్ లో ఉన్నారంటే ఎక్కడ మీరు ఈ మధ్యకాలపు హైస్ దగ్గరే ఉంది, 10 రూపాయలు పడింది అంతేనండి. అట్ ద సేమ్ టైం హోల్డ్ చేసుకొని మీరు ఏరియాకి వచ్చి అక్కడ నుంచి ఎంతో కొంత ప్రాఫిట్ ఎగ్జిట్ కాండి. సెంట్రల్ బ్యాంక్ మాత్రం కంటిన్యూగా మీకు ఇన్వెస్ట్మెంట్ గా స్టాక్ గా పరిగణించకండి. గ్రోత్ లేదండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, కాబట్టి మీరు ఎగ్జిట్ తీసుకోండి. ర్యాలీస్ లో పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. ఇంకో స్టాక్ ఏమన్నారంటే సెంట్రల్ బ్యాంక్ తో పాటు అదే సార్ 2 స్టాక్స్ అడిగారు. ఒకటి సెంట్రల్ బ్యాంక్, ఇంకోటి ఐఆర్బి ఇన్ఫ్రా. ఐఆర్బి ఓకే అండి. ఇన్ఫ్రా సెక్టర్ పరంగా నేను రిపీట్గా చెప్తూ ఉంటాను, మంచి భవిష్యత్ అయితే ఉంది. ఐఆర్బికి మేజర్ మైనస్ పాయింట్ ఏంటి అంటే డెట్ అండి. ఉన్న అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ లో ఐఆర్బికి హైయెస్ట్ డెట్ ఉంది. తర్వాత వీళ్ళే ఇంకోటి పాజిటివ్ అంటే మన ఇండియాలో రోడ్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా చేసేది వీళ్ళే అనమాట. టోల్ ఇన్కమ్ కూడా వీళ్ళకి బాగా ఉంది. సో మెయిన్ డెట్ అండి, అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైనస్ పాయింట్ డెట్ పెరిగింది. ఇంకా ఇన్ఫాక్ట్ మిగతా కంపెనీస్ కానీ గమనిస్తే దాదాపు అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ డెట్ తగ్గించుకుంటే ఇది డెట్ అనేది లాస్ట్ 2 years లో పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్కి ఇంకా 2000 crores పైన పెరిగింది. కాబట్టి ఏంటంటే ఆ డెట్ అనేది తగ్గించుకుంటే అప్పుడు మనం దీని మీద ఫోకస్ చేయొచ్చు. దీనికన్నా నేను వేరే స్టాక్స్ కి వెళ్ళమంటాను. ప్రస్తుతానికి అయితే ఇది కూడా పెరుగుతుందని పెరగని కాదు, కంపారిటివ్ వేరే స్టాక్స్ లో వచ్చిన తర్వాత దీనికి అయితే రాకపోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం సార్. చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ శోభా లిమిటెడ్ నా దగ్గర షేర్స్ ఉన్నాయి సార్. హోల్డింగ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? స్టాక్ నేమ్ ఒకసారి చెప్పండి. శోభా లిమిటెడ్.
శోభా లిమిటెడ్. ఓకే, ఎంతలో ఉన్నాయండి? 500 షేర్లు ఉన్నాయి సార్. ఓకే, మీరంటే లాంగ్ టర్మా? మీ ఉద్దేశం ఏంటండి? లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనే ఉద్దేశంతో కొనుక్కున్నాను సార్. ఓకే అండి, శోభ ఉంచండి ప్రస్తుతానికి. ఇప్పుడు అప్రెండ్ లో ఉంది, ఉంచండి, కంటిన్యూ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఇవి కొంత అంటే ఇది ఏదంటే హై బీటా స్టాక్ కింద మనం చూడాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే లోపల ఎగ్జిట్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఇది ఉంచండి. ఇది టెక్నికల్ గా అయితే బాగుంది, ఇక ఫండమెంటల్ పరంగా చెప్పాలి అంటే గ్రోత్ అయితే లేదండి. కాబట్టి ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ప్రస్తుతానికి ఉంచి ఒక 1 వీక్ 2 to 3 వీక్స్ కోసం అయితే ఉంచండి, ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే 52 వీక్ అయితే దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయొచ్చు, టెస్ట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. అట్లా వెళ్తున్న క్రమంలో మీరు ఎగ్జిట్ తీసుకోండి. దీన్ని హోల్డ్ చేయకండి, లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయకండి. రైట్ సార్, నెక్స్ట్ కిషోర్ గారు కాల్ చేశారు. కిషోర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం అండి, ఇది నేను ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి సార్ మీ డౌట్ ఏంటి? ఎస్ బ్యాంక్ లో ఎస్ బ్యాంక్ లో 31 రూపీస్ ఉన్నప్పుడు బై చేశాను. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు వచ్చేసి 23 ఉంది. ఇప్పుడు మరి అదే ఉండాలా లేకపోతే ఎగ్జిట్ కావాలా అనేసి. ఎస్ బ్యాంక్ ఎంతలో కొన్నారండి? ఎస్ బ్యాంక్ మీరు 31 రూపీస్ అండి. ఓకే, రీసెంట్ గా 32కి వెళ్ళి రివర్స్ అవుతున్నప్పుడు కొన్నారు, అంతే కదండి? అవునండి. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఇది నిజంగా ఎస్ బ్యాంక్ పెరిగింది అంటే నాట్ బికాస్ ఆఫ్ బిజినెస్ లో గ్రోత్ ఉండి అది పెరగలేదండి. ఇది కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్ ని ముందుకు తీసుకొచ్చారు అనమాట. సో పెద్ద ఈక్విటీ అండి, చాలా పెద్ద ఈక్విటీ. ఈక్విటీ పరంగా చూడాలి అంటే 100 కోట్ల ఈక్విటీ ఉంది. అందుకనే ఏంటంటే మీకు బ్యాంకు ప్రైస్ చిన్న కనపడుతుంది. చాలా మంది ఏంటి అంటే ఎస్ బ్యాంక్ మనకి 23 రూపాయలు దొరుకుతుంది కదా కొన్నారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అందరినీ సతాయించింది. రీసెంట్ గా కొంచెం న్యూస్ కొంచెం ఫ్లో ఉంది, దానివల్ల పెరిగింది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఎంత చూడండి, ఇటువంటి కంపెనీస్ మళ్ళీ 32 నుంచి వితిన్ 1 month లోనే మళ్ళీ 22, 23కి వచ్చేసింది అనమాట. ప్రస్తుతానికి ఉంచండి. ఈసారైనా సరే నెక్స్ట్ మళ్ళీ 32, 34 లెవెల్స్ దాటిందంటే ఒక 36 దాకా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎగ్జిట్ కాండి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదండి. ఇవన్నీ కూడా ఏంటంటే రోజువారీ అంటే డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, షార్ట్ టర్మ్ వాళ్ళకి బాగా డార్లింగ్స్ అంటాము. అంటే బాగా వాల్యూమ్స్ జరుగుతాయి, ఎగ్జిట్ ఎంట్రీ ఈజీగా ఉంటుంది, స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇది అంటే వాళ్ళకి ఇటువంటి స్టాక్స్ బాగా ఇష్టం అనమాట. ఇన్వెస్టర్స్ ఇవన్నీ చూడకూడదండి. ఇన్వెస్టర్ చేసేవాళ్ళు కంపెనీ యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, గ్రోత్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. గుడ్ ఈవినింగ్ శేష్ గారు. నా దగ్గర హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి కెన్నా మెటల్ వర్క్స్ అనేది ఒక 100 ఉన్నాయి. ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొన్ని రోజులు ఉంటే ప్రాఫిట్ వస్తుందా ఇంకాస్త? హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఎంతలో ఉన్నాయండి? ఇది 1000 లో తీసుకున్నాను సార్. ఓకే, ఇది అంటే హైదరాబాద్ ఇండస్ట్రీస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బిల్డింగ్ మెటీరియల్ అనమాట. సీకే బిర్లా గ్రూప్ చెందిన కంపెనీ ఇది. సో మనకి స్టీల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్ ట్రెడిషనల్ మెథడ్ లో కాకుండా ఇప్పుడు బ్రిక్స్, బ్లాక్స్ ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు. బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఓవరాల్ గా భవిష్యత్తు అయితే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి గ్రోత్ పరంగా మొదట్లో ఉండేదంటే తర్వాత కాంపిటీషన్ కూడా బాగుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు మేనేజ్మెంట్ పరంగా అంత అగ్రెసివ్ గా అయితే లేదండి. అది మెయిన్ మైనస్ పాయింట్. కాబట్టి ప్రస్తుతానికి మీరు దీన్ని ప్రస్తుతానికి కొనసాగించి ఎగ్జిట్ తీసుకుని ప్రాఫిట్ అయితే తీసుకుని ఆల్రెడీ 1000 లో కొన్నారు కాబట్టి ప్రాఫిట్ తీసుకొని వేరే కంపెనీకి షిఫ్ట్ కాదు. ఇంకోటి అడిగారు సార్, నెక్స్ట్ కెన్నా మెటల్ అడిగారు. అది ఈరోజు 23.50 ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఏమన్నారండి? కెన్నా మెటల్ సార్. కెనాల్ మెటల్ 2000 ఉంది కదండి? 2350. ఎస్ సార్, 2350 ఉంది. ఓకే ఓకే, అయితే ప్రస్తుతానికి వీక్ ఉందండి ఇది ఈ స్టాక్ అయితే.
ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే దీన్ని మీరు కొనసాగవచ్చు. షార్ట్ టర్మ్ వీకున్నా కూడా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీన్ని హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి లాస్ట్ క్వార్టర్ నెంబర్ అయితే బాగా రాలేదు, దాని ముందు కూడా బాగా రాలేదు. కాకపోతే ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి. కింద లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. శేషు గారు, అంతర్జాతీయంగా అలాగే మనకి డొమెస్టిక్ గా కూడా గోల్డ్ రేట్స్ కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. రీజన్స్ ఏంటంటారు? అంటే మన ఇండియాలో అయితే మ్యారేజ్ సీజన్ కాబట్టి అట్లాంటిది అంటే సహజంగా జరిగేదైనా, ఇది ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? మన మ్యారేజ్ సీజన్ అని కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే గోల్డ్ ప్రైసెస్ మన మ్యారేజెస్ సీజన్ లో పెరుగుతాయి, అట్లా అది కాదు. గోల్డ్ పెరగడానికి ఏంటి అంటే గోల్డ్ ప్రైస్ ని డిసైడ్ చేసేది గ్లోబల్ గా కమాడిటీస్ ఎక్స్చేంజెస్ ఉంటాయండి. గ్లోబల్ గా మన ఇండియాలో ఎంసీఎక్స్ ఎలా ఉందో ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ అది ఎక్స్చేంజ్ ఉంటుంది. దాంట్లో ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. రోజు 24/7 ఏదో ఒక ఎక్స్చేంజ్ లో ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో ఏమవుతుందంటే అక్కడ పెరిగితే ఆటోమేటిక్ గా మనకి పెరిగిపోతాయండి. సో ఇదంతా కూడా ఏంటంటే గ్లోబల్ సినారియో. మీకు కోవిడ్ టైంలో మీరు చూడండి, అందరు ఇళ్లలో కూర్చున్నారు, ఒక్కసారి స్టీల్ ప్రైసెస్, అల్యూమినియం, కాపర్, జింక్ ఇవన్నీ పెరిగాయి. అంటే అక్కడ వర్క్ డిమాండ్ ఐ మీన్ అసలు స్టీల్ కొనాల్సిన అవసరం, కన్స్ట్రక్షన్స్ అంతా ఆగిపోయినాయి, అయినా సరే పెరిగాయి. ఎందుకంటే అందరు కొన్నారు. ఎక్స్చేంజెస్ లో ఎంసీఎక్స్ లాంటివి ఉంటాయి గ్లోబల్ గా. సో అట్లనే గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు పెరగడానికి రీజన్ పరంగా ఏంటంటే అండి, గోల్డ్ చాలా రోజుల నుంచి 60, మన ఇండియన్ బాస్కెట్ లో 60,000 ఆ రేంజ్ లో ఉంది, 55-60 మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే గ్లోబల్ గా అన్ని మార్కెట్లు బాగా పెరుగున్నాయి కాబట్టి అన్సర్టెనిటీ ఎక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే కొంచెం హెడ్జ్ ఫండ్స్ గోల్డ్ వైపు దృష్టి పెడతారు, అందుకు ఇప్పుడు పెరిగింది. నేను కూడా ఇంకొంచెం గోల్డ్ ఇక్కడ నుంచి ర్యాలీ ఈ ఇయర్ లో బాగా మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉందండి.